మన ముకుంద జ్యువెలర్స్ వారి క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సంబరాలు అన్ని జ్యువెలరీలపై ఉన్న విఏ ఫ్లాట్ 10% డిస్కౌంట్, నో మేకింగ్ చార్జెస్. మరో నూతన బ్రాంచ్ ప్రారంభం మన జూబ్లీ హిల్స్ లో. ఏదైనా దర్జాగా చేయాలి, ఊహించనంత డబ్బు సంపాదించాలి, అడ్డదారి తొక్కైనా సరే లక్ష్యాన్ని సాధించాలి. ఇవి ఇమంది రవి అలియాస్ ఐబొమ్మ రవి బుర్రలోని క్రిమినల్ ఆలోచనలు. ఎవరికి పట్టుబడననే ధీమాతో దేశ విదేశాలు తిరిగిన రవి తప్పించుకునేందుకు ఆడిన డ్రామాలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కాడు. కస్టడీలోకి తీసుకుని ప్రశ్నల వర్షం కురిపించిన పోలీసులు రవి నేర కథా చిత్రంలోని కీలక అంశాలు వెలుగులోకి తెచ్చారు. పైరసీతో సినిమా పరిశ్రమకు చుక్కలు చూపించిన ఐబొమ్మ రవి విచారణలో అనేక ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. 12 రోజుల కస్టడీ సోమవారానికి ముగియడంతో పోలీసులు రవికి వైద్య పరీక్షలు జరిపి చెంచలగూడ జైలుకు తరలించారు. విశాఖలో డిగ్రీ, ముంబైలో ఎంబీఏ చేసిన ఇమంది రవి 2007లో కంప్యూటర్ కోర్సు నేర్చుకునేందుకు హైదరాబాద్ అమీర్పేటలో చేరాడు. అమీర్పేటలో ప్రహ్లాద్, అంజయ్యతో కలిసి ఒకే రూమ్ లో ఉన్న రవి అదే సమయంలో ప్రహ్లాద్ 10వ తరగతి సర్టిఫికేట్ సంపాదించాడు. ప్రహ్లాద్ కుమార్ గా పేరు మార్చిన నిందితుడు అదే ధ్రువపత్రంతో ఐడి కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, బ్యాంకు ఖాతా సంపాదించాడు. ప్రహ్లాద్ కుమార్ పేరుతో విఆర్ ఇన్ఫోటెక్ కంపెనీని స్థాపించి ఐబొమ్మ డొమైన్ రిజిస్టర్ చేయించాడు. 2014లో రవి అమీర్పేటలో ఉండగా విశాఖలో తనతో పాటు చదివిన కాళీప్రసాద్ కలవగా తనతో కలిసి సప్లయర్స్ ఇండియా, హాస్పిటల్స్ .in పేరుతో 2 కంపెనీలు ప్రారంభించాడు. కాళీ అంజయ్య పేరుతోనే ఐడిబిఐ బ్యాంకులో ఖాతా తెరిచాడు. గూగుల్లో ప్రకటనలిచ్చి సంస్థలను నడిపేందుకు ఎత్తించిన నిర్వహణ భారం కావడంతో వదిలేశాడు. 1000కి పైగా వెబ్సైట్లు తయారు చేసిన అనుభవంతో సక్రమంగా నడిపితే వెబ్సైట్లతో లాభం లేదని గ్రహించాడు. అక్రమ కార్యకలాపాలతోనే డొమైన్ నుంచి రాబడి ఉంటుందని నిర్ణయించుకున్న రవి 2019లో ఐబొమ్మ, బప్పన్ టీవీల డొమైన్లు కొనుగోలు చేశాడు. కరోనా లాక్డౌన్ తర్వాత సామాజిక మాధ్యమాల్లో పైరసీ సినిమాలు కొనుగోలు చేసి ఐబొమ్మలో అప్లోడ్ చేసేవాడని పోలీసులు చెబుతున్నారు. యాప్ల వేదికగా పైరసీ సినిమాలు కొనుగోలు చేసి ఐబొమ్మలో అప్లోడ్ చేసిన ఇమంది రవి అంజయ్య పేరుతో ఉన్న బ్యాంకు ఖాతాతో నగదు లావాదేవీలు నిర్వహించాడు. ఓఈ ఇన్ఫోటెక్ పేరుతో 21కి పైగా డొమైన్లు రిజిస్ట్రేషన్ చేయించాడు. కరేబియన్ దీవుల్లోని ఎస్టోనియా దేశంలోని యాడ్ క్యాష్, ఏసీఎల్, స్టెరా ఏజెన్సీల ద్వారా ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ నిర్వాహకుల నుంచి ఇతడి బ్యాంకు ఖాతాల్లో కోట్ల రూపాయలు జమయ్యాయి. ఐబొమ్మ కేసులో పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ లో రవి ఫోటో ప్రహ్లాద్ కుమార్ పేరుతో ఉండటం పోలీసులకు సవాల్గా మారింది. ఎన్నికల సంఘం, ఆధార్ సంస్థల ద్వారా ఆ పేరుతో ఉన్న వ్యక్తుల జాబితా సిద్ధం చేసిన అధికారులు వారిలో తెలుగు వ్యక్తులు, తండ్రుల పేర్లను పరిశీలించి గుర్తించారు. రవితో కలిసి ఉన్న 2 నెంబర్లు సేకరించిన పోలీసులు వారికి సమాచారం అందించినా వాళ్లు నకిలీదని భావించారు. అనంతరం పోలీసులకు సహకరించిన ప్రహ్లాద్ హైదరాబాద్ వచ్చి వాంగ్మూలం ఇచ్చాడు. తెలియకుండా తన సర్టిఫికెట్లు దొంగిలించి నకిలీ పత్రాలు సృష్టించినట్లు వెల్లడించారు. 2019 నుంచి 2025 వరకు ఐబొమ్మ రవి 13.5 కోట్ల రూపాయలు సంపాదించాడు. 2020-23 మధ్య 36 దేశాల చుట్టిన రవి పబ్లు, పార్టీలు, ఖరీదైన హోటళ్లలో బస చేస్తూ విలాసవంతమైన జీవితం గడిపాడు. సంపాదించిన సొమ్ములో 10 కోట్లు వెచ్చలవిడిగా ఖర్చు చేయగా మిగిలిన 3 కోట్లను పోలీసులు ఇప్పటికే ఫ్రీజ్ చేశారు. కస్టడీ అనంతరం జైలుకు తరలించే క్రమంలో మీడియా ప్రతినిధులు ఇమంది రవితో మాట్లాడేందుకు యత్నించారు. తాను చేయలేదన్న రవి తానేదైనా ఉంటే కోర్టులో తేల్చుకుంటానని చెప్పారు.